మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. జాగృతి పత్రిక దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఓ అమ్మాయి అంతరంగం. ఈ కథ వ్రాసిన వారు శ్రీమతి పోతరాజు కృష్ణకుమారి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. ఓ అమ్మాయి అంతరంగం. అమ్మా, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇదేమిటి ఫోన్ చేయకుండా పాతకాలంలాగా ఈ ఉత్తరం రాయడం? ఏం చేయాలి? నీతో చాలా చెప్పాలని ఉంది. ఫోన్ చేస్తే గంట పైనే పడుతుంది. ఈ గంటలో నా పనులు ఎన్నో ఆగిపోతాయి. అందుకే వీలైనట్లు ఈ 4 లైన్లు రాస్తూ నెల రోజులు కష్టపడి ఈ ఉత్తరం పూర్తి చేసి నీకు పోస్ట్ చేస్తున్నాను. మాట్లాడిన మాటలు మరుక్షణమే మర్చిపోవచ్చు, కానీ అక్షర రూపంలో ఉండే నా మనసులో నీ మాటలు శాశ్వతంగా ఉంటాయి కదూ. విసుగు చెందకుండా చివరి వరకు చదువు. సరే, ఇక అసలు విషయానికి వస్తాను. అమ్మా, కిందటి నెలలో నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు అదే సమయంలో మావయ్య కూడా మన ఇంటికి వచ్చాడు. అప్పుడు మీ ఇద్దరూ కలిసి మీ బాల్యం గురించి ఎంతోసేపు మాట్లాడుకున్నారు. మీరు చేసిన చిలిపి పనులు, మీరు ఆడుకున్న ఆటలు, మీరు చెప్పుకున్న కథలు, కబుర్లు, ఇద్దరూ కలిసి ఒకే కంచంలో భోంచేయడం, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్ళడం, ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆ రోజు గడిపారు. ఆనాటి మీ కబుర్లు ఒక ఎనర్జీ బూస్ట్. నీకు వారం రోజులు పనిచేసింది. 2 రోజులు మాతో కూడా ఆనందంగా ఉత్సాహంగా కబుర్లు చెప్తూనే ఉన్నావు. అది చూసి నా మనస్సు ఏదోలా అయిపోయింది. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాను. ఎందుకో ఆఫీసుకు కూడా వెళ్ళాలి అనిపించక ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకుని ఇంట్లోనే వర్క్ చేశాను. మా అత్తగారు తన ఫ్రెండ్ని ఇంటికి ఆహ్వానించారు. వాళ్ళంతా సామాజిక సేవా రంగంలో ఉన్నవాళ్ళు. నీకు తెలుసు కదా, వాళ్ళందరూ ఆ మన్నాడు జరగబోయే ఒక కార్యక్రమంలో ప్రసంగించడానికి కావలసిన మ్యాటర్ని డిస్కస్ చేసుకుంటున్నారు. నేను నా రూమ్లో నుండి వాళ్ళ మాటలు వింటున్నాను. నేటి యువత ఎంత బాధ్యతారహితంగా ఉంటున్నారు. పెద్దల పట్ల అవిధేయత కలిగి ఉండడం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మధ్య ప్రేమానురాగాలు ఎలా సన్నగిల్లిపోతున్నాయి. భావాలలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఏమాత్రం షేరింగ్ లేకపోవడం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, పెళ్ళైన ఆడపిల్లలు కనీసం వంట కూడా చేయలేకపోవడం, కొత్తగా పెళ్ళైన జంటలు ఏడాదిలోగా విడిపోవడం, ఇలా నేటి తరం గురించి మాట్లాడుకుని వీటిని ఎలా పోగొట్టాలి, దానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇలా చాలాసేపు చర్చించుకున్నారు. అసలే మీ అన్నా చెల్లెళ్ళ మాటలతో మూడ్ ఆఫ్ అయి ఉన్న నాకు వాళ్ళ మాటలతో మరింత కలత చెందింది. అమ్మా, అసలు మా యువత ఇలా అవడానికి కారణం ఎవరు? మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదువులు తప్ప రెండో ప్రపంచం లేకుండా పెంచారు. అది మా మీద ప్రేమ, అభిమానంతో పాటు వేరే వాళ్ళతో పోటీ కోసం. అందరిలోనూ మీరు గొప్పగా ఉండాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి అని అందరూ మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవడానికేగా. అమ్మా, నీ కోపం రావచ్చు. మేము మీ మీద ప్రేమతో మీకోసం మా జీవితాలను త్యాగం చేస్తే నువ్వేంటి ఇలా మా గొప్పల కోసం మమ్మల్ని కష్టపెట్టావు అని మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నాకు 3వ సంవత్సరం రాగానే స్కూల్లో వేశారు. దానికి కారణం ఇంట్లో ఉంటే నేను అల్లరి చేస్తున్నాను, తమ్ముడితో అస్తమానం గొడవ పడుతున్నాను.
ఇప్పుడు మీరే పిల్లలు ఎంత బాగా అల్లరి చేస్తే అంత గొప్ప, అంత ఆరోగ్యం అని అంటున్నారు. మీరు మీ చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ అల్లరి చేసేవాళ్ళని మీరు చెప్పుకోవడం లేదా? చెట్లు కొమ్మలు ఎక్కడం, మట్టిలో ఆడడం, ఇవన్నీ మీరు ఇప్పుడు చాలా తీపి జ్ఞాపకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ మాకు అలాంటి దీపు గుర్తులు ఏమున్నాయమ్మా? మా బాల్యం మీరేం చేశారు? 4 గోడల మధ్య ఫ్యాన్ కింద, ఇంకా కాస్త ముందుకు వెడితే ఏసీ రూముల్లోనూ పడేసి అదే మా ప్రపంచం అన్నట్లు చెప్పారు. ఇంట్లో మాట వినడం లేదని చెప్పి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ట్యూషను. మేము 6th క్లాస్ వచ్చినప్పటి నుండి దగ్గర బంధువుల ఇళ్ళకి కూడా మమ్మల్ని తీసుకెళ్ళడం మానేశారు. పోనీ వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే సమ్మర్ క్యాంప్ అంటూ సంగీతము, డ్యాన్సు, కరాటే ఇలా ఏవేవో మాకు అంటగట్టారు. అమ్మా, ఒక నెల రోజుల్లో ఇవి మాకు వస్తాయా? ఇంట్లో అల్లరి చేస్తామని మమ్మల్ని వాటిలో పడేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము మాకు ఉన్న ఒక్క తోబుట్టుతో ఆడుకునే అవకాశం ఎక్కడిది? మా మధ్య ప్రేమానురాగాలు వినపడించడానికి అవకాశాలు ఎంతో తక్కువ ఉండేవి. ఇక మేము 10th క్లాస్కి వస్తున్నామంటే మేము పాఠశాల ఖైదీలు. 9వ తరగతి పరీక్షలు రాయగానే మొదలయ్యేవి మా బాధలు. రెమెడియల్ క్లాసెస్, ఆ టెస్టులు, ఈ టెస్టులు. పొద్దున పూట 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా స్కూల్లోనే. మళ్ళీ 4 గంటలకు సరిపడా హోంవర్కు. ఇంటికి వచ్చి బ్రహ్మరాతలాగా రాస్తూనే ఉండేవాళ్ళం. మార్కులు తగ్గితే మీకు అవమానం, పక్క పిల్లలతో పోటీ, ఇంట్లో తోబుట్టువులతో పోటీ. చూడు, మీ అక్కకి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, నీకెందుకో ఇంత తక్కువ వచ్చాయి. మన పక్కింటి అమ్మాయికి 10thలో ఎంత మంచి మార్కులు వచ్చాయి, నీవు కూడా అలాగే తెచ్చుకోవాలి. మా కొలిగి వాళ్ళ అబ్బాయికి అయితే అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్కులు, స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. నీవు ఉన్నావు దేనికి? వెనకబడి తరుముతూ ఉంటే నిక్కి నీలిగి 90% మార్కులు తెచ్చుకున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు తెలియకుండానే మాలో స్నేహితులు, తోబిట్టువులు మధ్య ప్రేమానురాగాల కంటే ఒక అనవసరమైన పోటీతత్వాన్ని మీరే పెంచారు. ఎదుగుతున్న కొద్దీ ఈ పోటీ పెరిగిపోయి ఈర్ష్యగా మారి తోబుట్టువుల మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించింది. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఏదైనా ఒక విషయంలో ఓటమి ఎదురైతే అది అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కదా. ఈ లోపల మేము ఫర్దర్ ఏం చదవాలో కూడా మీరే నిర్ణయిస్తారు. కామన్ కోర్సు ఇంజనీరింగ్. అలా ఒక మరమనుషుల్లాగా మేము చదువులు పూర్తి చేస్తున్నాం. అప్పటికీ మా మనసులు రెండో ధ్యాస లేకుండా చదువు, విదేశీ విద్య, మంచి శాలరీ, బంగారు భవిష్యత్తు, వీటి మీద స్థిరంగా నిలిచిపోయింది. కొంతమందికి ఇంజనీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్లో సెలక్షను, మంచి ఉద్యోగం వస్తే మరికొందరు ఉన్నత విద్య, విదేశాలకు పరిగెడుతున్నారు. దాంతో తల్లిదండ్రుల కలలు పూర్తవుతాయి. మా అమ్మాయికి క్యాంపస్లో మంచి ప్యాకేజ్తో పెద్ద ఎంఎస్సిలో జాబ్ వచ్చిందండి అని ఒకరు గొప్పలు. అవునా, మా అబ్బాయికి వచ్చింది, కానీ పై చదువుల కోసం అమెరికా వెడుతున్నాడు, అందుకే ఆ ఉద్యోగం వదులుకున్నాడు అని మరొకరు అతిశయపు మాటలు. అమ్మా, పిల్లల అభివృద్ధి చూసి తల్లిదండ్రులు గర్వపడడం సహజం, కానీ ఆ అభివృద్ధి గురించి అందరిలో విపరీతమైన గొప్పలు చెప్పుకోవడం, ఏ కారణం చేతైనా ఈ రెండూ రాని వారికి ఎందుకు పనికిరాని వాళ్ళుగా మాట్లాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందమ్మా. ఇక మా సంగతికి వస్తే అదేదో సరిగ్గా అప్పుడే మాకు అందరికీ ఒక్కసారిగా ఒక పెద్ద జైలు నుంచి విడుదలైన అనుభూతి కలుగుతుంది. రెక్కలు వచ్చిన విహంగాల వల్లే మా మనస్సు గాలిలో తేలిపోతూ ఉంటుంది. చేతి నిండా డబ్బు, తల్లిదండ్రుల ఆంక్షలు ఉండవు, చుట్టూ స్నేహితులు, వాళ్ళు కూడా మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి అన్నీ తెలుసు అనే భ్రమలో వెళ్ళి నిశ్చింతంగా ఉంటారు. బాల్యంలో మేము పోగొట్టుకున్న ఆనందాలు ఇప్పుడు అనుభవించాలి అనుకుంటాం, కానీ ఆడుతూ పాడుతూ తిరిగే వయసు కాదు కదా. ఏదో విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అదే మా ధ్యాస. మా కోరికలు తగ్గట్టుగానే రకరకాల మాల్స్, షాపింగ్లు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. చుట్టూ స్నేహితులు,
వాళ్ళతో ఎంజాయ్మెంట్స్. మమ్మల్ని ఇంత ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల్ని రకరకాల బహుమతులతో ఆనందపరుస్తూ ఉంటాం. రెస్టారెంట్లు, సినిమాలు, విహారయాత్రలు. ఈలోపు ఎవరైనా సత్యకాలపు వాళ్ళు మీ అమ్మాయికి పెళ్లి చేయరా అని అడిగితే, ఉద్యోగంలో చేరి 2 ఏళ్ళే అయింది కదండి, ఇంకా చిన్నపిల్లే, కాస్త జీవితాన్ని ఎంజాయ్ చేయనివ్వండి, ఇప్పుడే ఈ సంసార జంజాటం ఎందుకు అంటారు. అబ్బాయిలైతే, మా వాడు ఇంకా సెటిల్ అవ్వలేదండి, మంచి ప్యాకేజీ వచ్చాక చేస్తాం. ఈ కాలం పిల్లలు దేనికి అడ్జస్ట్ కాలేరు, కారు, ఇల్లు, ఫర్నిచరు, వీకెండ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కావాలి అంటూ మాకు లేని భావాలు మీరే ఊహించుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. 4 పెద్దవాళ్ళు కలిస్తే వాళ్ళ పిల్లల గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. అలా మమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి ఇక మాకే అన్నీ తెలుసు అనే భ్రమలో మమ్మల్ని మీరే నెట్టేస్తారు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే జీవితాన్ని ఎంజాయ్ చేయలేం అనే భ్రమలో మమ్మల్ని ఉంచి 30 సంవత్సరాలు పడుతూ ఉంటే పెళ్లి గురించి ఆలోచన చేస్తారు. అప్పటికి నిజంగానే మా మైండ్ సెట్ మీరు ట్యూన్ చేసిన విధంగానే తయారై ఉంటుంది. ఏ సంబంధం నచ్చదు. నాగరికత ముసుగులో కొంత ముందుకు వెళ్ళిన వాళ్ళు, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన వాళ్ళు సహజీవనం చేసి ఒకరినొకరు అర్థం చేసుకుని అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు కళ్ళు తెరుస్తున్నాయి. మీరు తప్పు అని నేను చెప్పబోతారు, కానీ అన్నీ తెలిసిన మేము మీ మాట వినం. 30 సంవత్సరాలు దగ్గర పడుతుండగా లేదా దాటాక పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక అదొక ప్రహసనం. అతి గారాబంతో చదువుకోవడం తప్పితే మరొక పని తెలియని ఒకే వాతావరణంలో స్పూన్ ఫీడింగ్కి అలవాటు పడి పెరిగిన ఇద్దరు పెళ్లి పేరుతో ఒకటవుతాం. పనికి రాదు, వంట అసలే రాదు, ఉదయమే నిద్ర లేవడం అనే కాన్సెప్టే ఉండదు, ఇద్దరూ సమానమే అనే సమాజత్వపు గొడవలు మొదలవుతాయి. అప్పుడు ఎంట్రీ ఇస్తారు మళ్ళీ తల్లిదండ్రులు. కొంతమంది సర్ది చెప్పాలని ప్రయత్నిస్తారు, మరికొందరు ఇంకా వాస్తవంలోకి రారు. మా వాడు మగాడు, వాడు వంట చేయడం ఏమిటి అని ఒకళ్ళు, మా అమ్మాయిని గారాబాగా పెంచాం, అది కూడా తక్కువేం సంపాదించట్లేదు అని ఇంకొకళ్ళు. ఈ క్రమంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. నీ వల్లే వాళ్ళు పాడైపోయారు అని మీలో మీరు కొట్లాట్లు. మమ్మల్ని సర్దిద్దవలసిన మీరే గొడవలు పడుతుంటారు. ఎలాగో కాంప్రమైజ్ అయ్యి నిజ జీవితం మొదలు పెట్టేసరికి నడి వయసు దగ్గర పడుతున్నాం. అమ్మ, నిజమైన భయం ఇప్పుడే మొదలవుతుంది. మాకు పిల్లలు పుడతారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరు ఉద్యోగం చేయాలి. మా ఉద్యోగాలు తుమ్మితే ఊడే ముక్కలు లాంటివి. ఉద్యోగ భద్రత ఉండదు, టెన్షన్తో కూడిన మా ఉద్యోగాలు, మీద పడుతున్న వయసు, చిన్నతనంలో ఆరోగ్య సమస్యలు, వీటి మధ్య మా బతుకులు సాగుతున్నాయి. అప్పటికి మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, చేయవలసినంతా చేసాం, ఇక మాకు ఓపిక లేదు అంటారు. ఈ మానసిక సమస్యలు తోబుట్టువులతో చెప్పాలంటే సిగ్గు, ఎగతాళి చేస్తారేమో భయం. అందుకే ఒకరి పరిస్థితి మరొకరికి చెప్పుకోం. ఒకవేళ ఎవరైనా మంచి సలహా ఇచ్చినా పాజిటివ్గానే స్వీకరించే స్థాయి దాటిపోయాం. ఇంత జరిగాక ఇప్పుడు మీరు కళ్ళు తెరుస్తారు. మీలో అంతర్మథనం మొదలవుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని స్నేహితులా చూడాలి అని మీరు ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం చేస్తూ గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటే ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మీ వయసు వాళ్ళందరూ మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సభలు, సమావేశాలు నిర్వహించి మమ్మల్ని బాగు చేయాలనుకోవడం ఎంత హాస్యాస్పదం. స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పినట్టే పెళ్ళయ్యాక నీ కుటుంబంలో బెస్ట్ అనిపించుకోవాలని ఆనాడు మాకు మీరు చెప్పలేదు. పోటీ కాదు, ప్రేమతత్వం అలవరుచుకో అని ఎందుకు చెప్పలేదు? కాలేజీకి వచ్చాక కొంతమంది స్టూడెంట్స్ టీచ్ చేస్తున్నారని చెబితే పోమ్మా అనేదానివి. అలాంటి సర్దుబాటు అత్తగారింట్లో చేసుకోమని చెప్పేవాళ్లే లేరు. ఇంగ్లీష్ మీడియం చదివిన మాకు ఐకమత్యమే బలం, పెద్దల్ని గౌరవించు అలాంటి సూక్తులకి అర్థం తెలియకుండా పోయింది. సరే, ఏదైతే కోరుకుంటున్నానో ఆ వాతావరణం నా పిల్లలకి ఇవ్వాలని కలలు కంటున్నాను. నన్ను ఆశీర్వదించు అమ్మా. చివరిగా ఒక మాట, మీకు మా మీద ప్రేమ లేదు అని అనను,
మీరందరూ పిల్లల్ని ఎంతో ప్రేమించారు. వాళ్ళకు సాటి మరెవరూ ఉండకూడదు అనేటంత గొప్పగా ప్రేమించారు. ఆ అతి ధోరణే ఈనాటి ఈ పరిస్థితి. మరొక చిన్న కానుక నీకు ఇస్తూ ఈ ఉత్తరం ముగిస్తున్నా. చిన్న గొడవతో అహంకారానికి పోయి గత కొంతకాలంగా పెడమొహంగా ఉన్న నేను అక్కయ్యతో ఈరోజే ఫోన్ చేసి మాట్లాడాను. మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూశాక తగ్గిన వాళ్ళు ఎప్పుడూ తక్కువ కాదు అని నీవు నిరంతరం చెప్పే మాట గుర్తుపెట్టుకుని అక్కకు ఫోన్ చేశాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంది. నీకు కూడా ఆనందమే కదా. ఇక ఉంటాను. నీ ప్రియమైన కూతురు స్వప్నప్రియ. మోహన్ వాణి ఛానళ్లకు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.